జిల్లాలో ఇంటర్ 10th ఓపెన్ స్కూల్ టెట్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్ తెలిపారు. పరీక్ష నిర్వహణ గురించి సోమవారం మధ్యాహ్నం ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మనం రాబోయిన ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ మన జిల్లాలో మార్చ్ 1 నుండి 20 మార్చ్ వరకు ఈ 20 రోజులు ఎగ్జామినేషన్ జరుగుతుంది. మన జిల్లాలో ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ కమిటీ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాని ప్రకారం 193 టోటల్ జూనియర్ కాలేజెస్ ఉంటున్నప్పుడు దాంట్లో 69 సెంటర్స్ మనం సెలెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో 43 ప్రైవేట్ కాలేజెస్లో ఉన్న సెంటర్స్ అండ్ 26 గవర్నమెంట్ కాలేజెస్ సెంటర్స్గా ప్రకటన చేశాము. ఈ మార్చ్ 1 నుంచి 20 తారీఖు జరుగుతున్న ఎగ్జామ్స్లో 44,733 మందిలు స్టూడెంట్స్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. దీంట్లో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ 21,570 అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ 23,163 మెంబర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సెకండ్ సిట్టింగ్ స్క్వాడ్స్ మనకి ఏది ఏరియాస్ ఎస్పెషల్లీ ఇప్పుడు మార్కాపూర్ ఏరియాలో చూస్తే దోర్నాల, కంబం ఇట్లా దూర ప్రాంతంలో కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంతోపాటు ఒంగోలు ఎక్కడ హైయర్ నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఇది రెండు ఐడెంటిఫై చేసేసి దీంట్లో సిట్టింగ్ స్క్వాడ్స్ కూడా 3 పెట్టడం జరిగింది. మన జిల్లాలో కొంచెం దూర ప్రాంతం ఎక్కువ ఉంటున్న వలన నార్మల్గా స్టేట్ ప్రిస్క్రైబ్ చేసిన 2 సిట్టింగ్ స్క్వాడ్ కంటే 1 more సిట్టింగ్ స్క్వాడ్ అడిషనల్గా కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఇక్కడ 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్ పెట్టాము. ఇది కూడా నార్మల్ నామ్ కంటే ఎక్స్ట్రా ఒకటి పెట్టాం. ఎందుకంటే టు కవర్ ఎస్పెషలీ దోర్నాల, మార్కాపూర్, గిద్దలూరు ఆ ప్రాంతంలో ఉన్న నీటమ్స్ కూడా కవర్ చేయడానికి పెట్టడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా అబ్జర్వర్ స్టేట్ నుంచి 2 అబ్జర్వర్స్ మనకి పెట్టారు. 1 వెస్ట్ అండ్ ఈస్ట్ ప్రకాశంకి పంచుకొని ఒక్కొక్కరు పెట్టడం జరుగుతుంది. దీంట్లో ప్రత్యేకంగా ప్రతి ఒక్క సెంటర్స్ నేను చెప్పిన 69 సెంటర్స్లో కూడా లైవ్ వెబ్ కాస్టింగ్ జరుగుతుంది. ప్రతి రూమ్లో ఉంటాయి. సో లాస్ట్ ఇయర్ కూడా అది సక్సెస్ఫుల్గా ప్రతి రూమ్లో పెట్టేసి దానికి ఉన్న కంట్రోల్ రూమ్ అండ్ ఫీడ్ కూడా కలెక్టరేట్లో ఆర్ఐఓ కంట్రోల్ రూమ్లో కాకుండా స్టేట్ లెవెల్ కంట్రోల్ రూమ్ కూడా ఫీడ్ ఇవ్వడం జరిగింది. ఈ లైన్లో ఈ టైం కూడా 100% ఈజ్ కవర్డ్ లైవ్ వ్యూలో చేయడం జరుగుతుంది. దానివల్ల ఎవరు కూడా ఎట్లాంటి అవకతవకలు లేకుండా ఎట్లాంటి రూమర్స్ కానీ ఎట్లాంటి విషయాలు చేయకుండా చేయడానికి వీలుంటుంది. మనకి ప్రాబ్లమాటిక్ అండ్ సెన్సిటివ్ అని ఒక 5 లొకేషన్స్ ఉన్నాయి. దీనిలో ముఖ్యంగా చూస్తే దోర్నాల గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, వైపాలెం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, అండ్ కంబం అండ్ అర్ధవీడు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, దెన్ సహితి జూనియర్ కాలేజ్ ప్రైవేట్ ఇది 5 ఇన్స్టిట్యూషన్స్ సెన్సిటివ్ అండ్ ప్రాబ్లమాటిక్ సెంటర్స్గా ప్రకటన చేశాం. ఇది గతంలో జరిగిన విషయం వలన ఎక్కడైనా పేపర్ లీకేజెస్ విషయం కానీ మాస్ కాపీయింగ్ కానీ ఇట్లాంటి రకరకాల విషయంలో గతంలో జరిగిన ఇష్యూస్ మనం స్పెసిఫిక్గా అక్కడ వల్నరబుల్గా పెట్టడం జరిగింది. దానికి అడిషనల్ పోలీస్ బందోబస్తు కానీ సెక్యూరిటీ సిస్టమ్స్ అని కూడా పెంచడం జరుగుతుంది. ఆల్ బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ కూడా 100% ఫ్రిస్కింగ్ చేస్తారు. ఈ టైంకి రావడం 8:30, 9:30 ఈజ్ ద ఎగ్జామినేషన్ కమెన్స్మెంట్స్ టైం. 1 hour ముందుకు ఖచ్చితంగా వాళ్ళు ఈ స్థానికంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే స్థానికం అంటే వాళ్ళు ఎంట్రన్స్ ప్రిమిసెస్ గేట్ ఉంటే గేట్ లోపల ఉండాలి. 8:30 లోపల అట్లీస్ట్ 9 o'clock లోపల ఖచ్చితంగా హీ హెస్ టు సిట్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. కాలేజ్ మేనేజ్మెంట్స్ ముఖ్యంగా మీకు ర్యాంక్స్ కావాలి, అచీవర్స్ కావాలని కోసం ఎక్స్ట్రా ప్రెషర్ పెట్టేసి వాళ్ళని అనవసరంగా నిర్బంధం చేయకుండా వాళ్ళకి ఇప్పుడు లాస్ట్ 10 days ఉంటుంది. దీంట్లో ప్రశాంతంగా వాళ్ళు చదివించి వాళ్ళని కామ్గా ఈ ఎగ్జామినేషన్స్కి పంపించవలసిందిగా కోరుతున్నాను. మీరు రెప్యుటేషన్స్ కోసం ఎట్లాంటి మాల్ ప్రాక్టీసెస్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ రూమర్స్ అండ్ వదంతులు చేయడానికి కూడా వీల్లేదు. అట్లాంటి ఎవరైనా ఇన్వాల్వ్ అవుతే మాత్రం మీ మీద కూడా చాలా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ మనం ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఈ సంవత్సరంలో మనకు 18th మార్చ్ నుండి 30th మార్చ్ లోపల ఈ ఎగ్జామినేషన్స్ అన్ని కంప్లీట్ చేస్తున్నాము. మన జిల్లాలో 602 స్కూల్స్ ఈ ఎగ్జామినేషన్స్లో పార్టిసిపేట్ చేస్తారు. దాంట్లో 170 సెంటర్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ గుర్తు చేశాము. దాంట్లో దాదాపుగా 29,449 మంది పార్టిసిపేట్ చేస్తారు. దీంట్లో బాయ్స్ 14,800, సిమిలర్ గర్ల్స్ 14,649 మంది
ఈ ఎగ్జామ్లో అపియర్ అవుతున్నారు. 4 సెంటర్స్లో సీసీటీవీ కెమెరాస్ పెట్టాము. వేరెవర్ మనకి సెన్సిటివ్ అండ్ వల్నరబుల్ని ఐడెంటిఫై చేశాము. ఆ సెంటర్స్ వరకు సీసీటీవీ కెమెరాస్ ఆల్ రూమ్స్లో మనం పెట్టడం జరుగుతుంది. దీనికి కావాల్సిన బేసిక్ మినిమం ఫెసిలిటీస్ అంటే పిల్లలు ప్రశాంతంగా కూర్చొని ఒక ఎగ్జామ్ రాయడానికి కావాల్సిన బేసిక్ ఫండమెంటల్గా ఫర్నిచర్స్ నాడు నేడు కార్యక్రమం వలన ప్రతి స్కూల్స్లో ఈ సఫిషియెంట్ ఫర్నిచర్స్ ఉంటుంది. ఈ పాత ఫర్నిచర్స్ కూడా ఎక్కడ లేని చోట్ల మూవ్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఫర్నిచర్స్ లేక ఎవరు కూడా కింద కూర్చొని ఎగ్జామ్స్ రాయడం ప్రసక్తి ఉండకూడదు అని కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఈ టైమింగ్ ఫర్ ఎగ్జామినేషన్స్ 10th ఎగ్జామ్స్కి 9:30 నుంచి 12:45 వరకు ఉంటుంది. ఇది 3 గంటలు 15 నిమిషాలు ఈ ఎంటైర్ ఎగ్జామినేషన్ ప్రాసెస్లో ఫస్ట్ 15 minutes క్వశ్చన్ పేపర్ రీడింగ్ కోసం కేటాయించడం జరుగుతుంది. ఇక్కడ కూడా సేమ్ కండిషన్స్, ఎస్పెషలీ ఎనీ సెంటర్స్ ఆ ప్రిమిసెస్ లోపల్లో ఎవరు కూడా ఎనీ కైండ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, బ్లూటూత్ డివైసెస్ తీసుకురావడానికి వీల్లేదు. ఓకే, సో ఇట్స్ a strict no to any kind of mobile phones. This condition applies to the invigilators and other officials who are all entering this examination centers, including any kind of officer who are going to visit, including RDOs and collectors as well. సో అందరూ కూడా మొబైల్ ఫోన్స్ బయటకు పెట్టేసి వెళ్ళాలి. ఓన్లీ ద చీఫ్ సూపరింటెండెంట్ మాత్రమే ఒక మొబైల్ ఫోన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్స్లో వాళ్ళకి ఒక బటన్ ఫోన్స్ ఇచ్చారు. ఇట్స్ నాట్ అ స్మార్ట్ ఫోన్, అది కూడా ఓన్లీ ఫర్ ఎమర్జెన్సీ కండిషన్స్లో ఒకటి. సెకండ్, స్టార్ట్ అయింది కమెన్స్మెంట్ చెప్పడానికి మాత్రమే అది ఉపయోగించడం జరుగుతుంది. సెకండ్, ఈసారి క్వశ్చన్ పేపర్స్లో సెక్యూరిటీ మెషర్స్ పెంచడం జరిగింది. అంటే ప్రతి పేజెస్లో QR కోడ్స్ ఉంటాయి. అండ్ క్వశ్చన్ పేపర్కి ఉన్న సీరియల్ నెంబర్ కూడా ఒక అట్లీస్ట్ మినిమం 2 స్ట్రిప్స్ ఎవ్రీ పేజీలో ఉంటాయి. సపోజ్ ఎవరైనా ఫొటోస్ తీసి బయటకు పంపిస్తారు, ఆ ఫోటో స్టార్ట్ చేస్తే కూడా ఖచ్చితంగా ఇది 2 కూడా దొరికిపోతుంది. ఏ పర్టికులర్ సెంటర్ నుంచి ఇది బయటకు వచ్చిందని ఇమీడియట్గా మనం ఐడెంటిఫై చేయడానికి వీలు ఉంటుంది. ఎలక్ట్రిసిటీ కూడా 24/7 అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఆ ఏరియాలో ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకంగా మనకి ఇంటర్మీడియట్ కానీ ఆ స్కూల్ ఎడ్యుకేషన్స్లో అరౌండ్ 19 రూట్స్లో స్పెషల్ బస్సెస్, ఆర్టీసీ బస్సెస్ కూడా దీంట్లో పెట్టడం జరిగింది. దానివల్ల పిల్లలు అది వాడుకొని ఖచ్చితంగా టైం లోపల్లో ఈ ఎగ్జామినేషన్ సెంటర్కి రావడము చేయవచ్చు. ఎక్కడెక్కడ ఆటోస్ ద్వారా వస్తున్నారో చిన్న ఆటోస్ ద్వారా, DTs గారి ద్వారా ఇది కూడా ఒక స్టాండర్డ్ రేట్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఈ ఏర్పాట్లన్నీ కూడా చేసుకొని పిల్లలకి ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఇచ్చేసి ఈ ఎగ్జామినేషన్స్ ప్రశాంతంగా, ఫ్రీ అండ్ ఫెయిర్గా అండ్ ట్రాన్స్పరెంట్గా చేయడానికి ఆల్ జిల్లా అధికారులు కూడా ఒక టీమ్గా ఉండి ఏర్పాటు చేయడానికి అందరి సిద్ధంగా ఉన్నాము. పిల్లలు కూడా ఈ పర్టికులర్ ఫెసిలిటీస్ వాడుకొని మీ ఎగ్జామినేషన్స్ జాగ్రత్తగా రాసుకొని సక్సెస్ చేయడానికి అందరికీ కోరుతున్నాను. ఏపీ ఓపెన్ స్కూల్స్ ఇంటర్మీడియట్ as well as SSC పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి కూడా సేమ్ డేట్స్. ఇంటర్మీడియట్లో 5,258 మంది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో ఓపెన్ స్కూల్స్లో అపియర్ అవుతున్నారు. SSCలో 1,660 మంది అపియర్ అవ్వడం జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్ డేట్స్ కూడా 18 మార్చ్ నుండి 27 మార్చ్ లోపల ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈ టెట్ ఎగ్జామినేషన్స్ 2024 దానికి ప్రకాశం జిల్లాకి 4 సెంటర్స్ కేటాయించడం జరిగింది. దానిలో 5 సెంటర్స్ కేటాయించడం జరిగింది. 7,190 మంది దీంట్లో అపియర్ అవుతారు. వాళ్ళు 27th ఫిబ్రవరి నుండి 6th మార్చ్ వరకు వీళ్ళకి వివిధ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. ఈ 27th అంటే రేపు నుంచి స్టార్ట్ అవుతుంది. దానికి కూడా ముఖ్యంగా మోస్ట్లీ ఇన్ మార్కాపూర్లో ఒక సెంటర్, మిగిలిన 4 సెంటర్స్ కూడా ఒంగోలు సంబంధపడ్డ సెంటర్స్ ఉన్నాయి.